వెల్కమ్ టు అవర్ ఛానల్. సినీ నటులు వెంకటేష్ మరియు రానాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా నాంపల్లి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఒక వార్త వైరల్ అవుతున్నది. అసలు వెంకటేష్ మరియు రానాలపై ఈ క్రిమినల్ కేసులు ఎందుకు? వీళ్ళిద్దరి అరెస్టు తప్పదా? అసలు వివరాలు ఏమిటి? మనం సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, వెంకటేష్ రానాలపై క్రిమినల్ కేసులు పెట్టమని కోర్టు ఎందుకు ఆదేశించింది? మధ్యలో ఈ నందకుమార్ విషయము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్లో కొనడానికి వచ్చి అందులో ఇన్వాల్వ్ అయిన నందకుమార్ ఎందుకు ఉన్నాడు? అసలు ఆ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత ఏంటి? ఈ సినిమా నటులు వెంకటేష్ రానాకి సంబంధం ఏంటి? అసలు ఏంటి మొత్తం పూర్తి వివరాలు కాస్త తెలియజేస్తారు. హీరో వెంకటేష్, దగ్గుపాటి వెంకటేష్ బాబు నిజం కూడా చాలా సౌమ్యుడు. ఇక్కడ కూడా ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా చాలా సింప్లిసిటీ ఉంటాడు. పైగా ఇంకొంచెం ఆయనలో తరచి చూస్తే ఆధ్యాత్మిక భావన ఎక్కువ ఉంటుంది. అంటే పూజలు, పునస్కారాలు, పుణ్యకారాలు, పై పాపం, ఇట్లా ఆయన ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్లో ఉంటాడు ఎప్పుడు. అంటే ఒకరికి ఎక్కువ ఎవరు సొమ్ము ఆశించకపోవడాలు, అంటే మన సినిమా ఇండస్ట్రీలో చూస్తాం రాజకీయాలు, ఆయనకు వచ్చే అవకాశాన్ని ఈయన లాక్కోవడాలు, ఇట్లా ఏదో మొత్తం మీద గొడవలు, వీళ్ళు లేనప్పుడు ఆయన మీద కామెంట్, వాళ్ళు లేనప్పుడు ఈయన మీద కామెంట్, ఏదో రకం వివాదంలో ఉండే హీరోలను మనం చూసిన ఈ రోజుల్లో ఎలాంటి వివాదాలకు, రాజకీయాలకు తావివ్వకుండా దూరంగా కామ్గా ఉంటూ తన సినిమాలు తానేదో చేసుకుంటూ తన విక్టరీకి ప్రత్యామ్నాయం, అంటే విజయానికి ఎవరు ప్రత్యామ్నాయం అంటే ఆ పదానికే అర్థం వచ్చేలా వెంకటేష్ బాబు పేరు. కానీ ఈరోజు అతని మీద అతను మేనల్లుడైనటువంటి రానా మీద కూడా క్రిమినల్ కేసు పెట్టండి అంటూ కోర్టు నిన్న ఏదో ఆదేశాలు ఇచ్చినట్టు ఒక వార్త చదువుతున్నాం. ఈ పరిస్థితుల కారణం ఏంటో అంటే మనతో అసలు ఈ దక్కన్ కిచెన్ స్టోరీ మొత్తం తెలుసుకుంటే ఇప్పుడు దీంట్లో ఎవరి తప్పు ఉందో కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం నిర్ణయం చేయలేము, తీర్పు చెప్పలేము. బట్ అందుతున్న రకరకాల సమాచారాలు ప్రకారం మనం ఒక కథ ఏంటి, అసలు విషయం ఏంటి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దక్కన్ కిచెన్ ఇది ఎక్కడ ఉంది అంటే జూబ్లీ హిల్స్, మన ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 1లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడికి వెళ్ళగానే సురేష్ బాబు గారి గెస్ట్ హౌస్, అలా అన్న వరుసగా ఉంటాయి సినిమా వల్ల. దాంట్లో సురేష్ బాబు గారు అయితే, వెంకటేష్ బాబు గారి ఇల్లు, ఇట్లా రకరకాల అందరికీ కూడా ఉంటాయి. అక్కడ అందరికీ తెలిసిన విషయమే. అయితే మొదట్లో చాలా వరకు హీరోలు అక్కడే ఉన్నారు. అసలు జరిగినట్టు నగర పరిణామక్రమం కావచ్చు, క్రష్ కావచ్చు, రకరకాల కారణాలతోటి చాలా వరకు అక్కడ మెయిన్ సెలబ్రిటీగా ఉన్న హీరోలు చాలా తక్కువ మంది. అందరూ కూడా ఆ ఆస్తి అలాగే ఉంచుకొని దూరంగా గచ్చిపోలును, ఇంకెక్కడో మంచిగా 1 ఎకరం ఇల్లు, 2 ఎకరాల ఇల్లు అంత స్థలంలో మంచి మంచి గార్డెనింగ్స్తో ఇళ్ళకు షిఫ్ట్ అయిపోయారు. పైగా నగరీకరణ జరుగుతున్న కొద్దీ అది ఆ రోడ్డుకు దగ్గరగా ఉండటంతోటి కమర్షియల్ వాల్యూస్ పెరిగినాయి. అంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఉండడం కన్నా వ్యాపార సంస్థలుగా మారుతున్నాయి. సో ఆ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు ఏంటంటే రెంట్కి ఇచ్చేసుకొని కమర్షియల్ హోటల్కను ఏదో ఆఫీస్కను ఇచ్చేసుకోవడము, లేదా వాళ్ళ ఆఫీస్లో పెట్టుకోవడం, ఆ తర్వాత వాళ్ళు వీలైతే వేరే వాళ్ళకు రెంట్కి ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా వరకు అక్కడ ఫిలిం నగర్లో మెయిన్ రోడ్ మీద ఉన్న చాలా ఇళ్ళు కూడా అక్కడే అలాగే జరిగినాయి. చాలామంది కూడా తమ అంటే వారసులకు అంటే ఆస్తులు బదలాయించినా కూడా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండకుండా, ఈవెంట్స్ మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో కూడా మోహన్ బాబు ఇప్పుడు అక్కడ ఉండలేడు. ఎందుకంటే ఫిలిం నగర్లో చాలామందికి ఐడెంటిఫికేషన్ ఇల్లేదంటే మోహన్ బాబు గారి ఇల్లు బాగా అందరికి తెలుసు. ఎందుకంటే తను అక్కడే చాలా ఇళ్ళు అక్కడ ఉన్నాడు. సో ఆ ఎత్తైన ఇంట్లో ఉండడం అందరికీ అంతే. ఆయన అక్కడే కాదు, చాలామంది ఎక్కడైతే ఉన్నటువంటి శ్రీహరి కానీ, మురళీమోహన్ గారు ఏమి ఎవరైనా సరే అక్కడక్కడే ఉంటారు. వీళ్ళంతా కూడా ఎక్కడో దూరంగా మంచి విశాలమైన విల్లాలు అట్లా కట్టుకొని వాళ్ళు ఉండడం అనేది జరుగుతున్న క్రమంలో, ఇవన్నీ కూడా రెంట్కి ఇస్తున్న క్రమంలో, అలాగే ఈ వెంకటేష్ గారికి సంబంధించినటువంటి ఇల్లు కానీ, గెస్ట్ హౌస్ కానీ, ల్యాండ్ కానీ, దాన్ని ఈ నందకుమార్ అనే ఒక వ్యక్తికి లీజుకి ఇచ్చారు. తను దక్కన్ కిచెన్ అనే హోటల్ అక్కడ ప్రారంభించుకోవడానికి లీజుకి ఇచ్చారు. సో సహజంగా ఏంటంటే లీజ్ అంటే కండిషన్స్ ఉంటాయి. పైగా అంత పెద్ద ప్రాపర్టీస్కి లీగల్ కండిషన్స్తోనే ఇస్తుంటారు. ఊర్లలో మామూలుగా వ్యవహారికంగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చినా పెద్దగా రాతపోతలు ఎవరికి ఉండవు, ఇంటికి రెంట్కి తీసుకున్నా కూడా. కానీ ఇక్కడ హైదరాబాద్లో కొంచెం కమర్షియల్స్, ఈ ల్యాండ్ వాల్యూస్ కాబట్టి చాలా లీగల్గా ఇస్తారు. లీగల్గా ఇచ్చినా కూడా ఇట్లా ఫోర్సబుల్గా కొన్ని సందర్భంలో కొన్ని ఇంటి ఓనర్లు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన దురదర్శక పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ నందకుమార్ అని అతను తీసుకుంది ఎవరు అంటే ఒక మొన్న క్రిమినల్ కేసులో అరెస్ట్ అయినటువంటి మనకు గుర్తుందిగా ఫామ్ హౌస్లో
ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళని డీల్ చేయడానికి ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టుకోవడం, దాని గురించి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు నాకు డైరెక్ట్ పరిచయం అంటూ ఒక స్వామీజీను, ఈ నందకుమారు, ఇంకా మన బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి వాళ్ళంతా కూడా మనకు పరిచయాలు ఉన్నాయంటూ వాళ్ళ బినామీలుగా వచ్చి డీల్ కుదిరిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో వాళ్ళు దొరకడం జరిగింది. వీడియోలో కెమెరాల సాక్షిగా దొరికినటువంటి ఒక ఆర్థిక నేరస్తుడు ఈ నందకుమార్ అంటున్నాం. ఇతను అంటే ఈ కేసుకు అంటే ఒకవైపు ఇది నడుస్తూనే ఉంది, ఇక్కడ వివాదం ఎప్పటి నుంచో ఉంది. అలా ఈ వ్యక్తి ఇంకా ఈ కేసులో అరెస్ట్ ఉండే ఏదైతే ఫామ్ హౌస్ కేసులో అరెస్ట్ అవుతుందో ఇంకా ఫేమస్ అయ్యాడు. దీంతో ఈయన క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాయా ఏంటి, ఆర్థిక వ్యవహారాలు, చట్టాలు అతిక్రమించి ఆర్థిక వ్యవహారాలు ఏమైనా చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ కేసుకు అంటే వెంకటేష్ బాబు కేసుకు ఇది సాక్ష్యం ఎలా ఉంటుంది. సో ఏదైనా సరే అది ఎట్లాంటి నేరస్తులు చేసినా కూడా దీంట్లో జరిగింది ఏంటి అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా అంటే ఓనర్లకు ప్రమేయం లేకుండా మన తిరిగి లీజుకి ఇవ్వడం జరిగింది, ఇచ్చారని కూడా సాక్ష్యాలు ఉన్నాయి. సో ఇది ప్రస్తుతానికి అతని ప్రమేయం లేకుండా అయితే లీజుదారుని అండర్లో ఉన్నప్పుడు ఆయన ప్రమేయం లేకుండా కూలగొట్టకూడదు అనేది నిజమైనప్పటికీ న్యాయమైనప్పటికీ అది జిహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధి నువ్వు లీజుకి ఇచ్చావా ఎవరికి ఇచ్చావో సంబంధం లేదు. జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం ఆ రూల్స్కి అతిక్రమించి ఆక్రమణ కట్టడాలు ఉంటే, పర్మిషన్ లేని కట్టడాలు ఉంటే విత్ ఇన్ యువర్ ల్యాండ్ అంటే మీరు పరిధిలోనే అంటే వేరే వాళ్ళది ఆక్యుపై చేసుకోకుండా, ప్రభుత్వాన్ని ఆక్యుపై చేసుకోకుండా మన కింద ల్యాండ్లో కూడా ఎలాంటి నిర్మాణం జరిగినా జిహెచ్ఎంసీ అది ఇప్పుడు ఉన్నట్టు ఏదే గ్రామ పంచాయతీ ఏదే మున్సిపాలిటీ ప్లానింగ్ వాళ్ళ దాంట్లో అనుమతులు ఉండాలి. లేనప్పుడు వాళ్ళు నోటీస్ ఇచ్చి కూలగొట్టుకునేటువంటి చట్టపరమైన హక్కు వాళ్ళకు ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ఆ ప్రకారమే వాళ్ళు నోటీస్ ఇచ్చి కూలగొట్టినా కూడా నా ప్రమేయం లేకుండా చేశారని ఫస్ట్ కోర్టు అప్పీల్ ఉంటుంది కదా. కోర్టుకున్న చట్టాలలో ఉన్నటువంటి విధానం ఏంటంటే ఎవరైతే చెప్తుంటారో, ఎవరైతే అప్పీల్ చేస్తుంటారో వాళ్ళ వాదన విని ఎదుటి వారి వాదన తర్వాత తీసుకుంటుంది. మీ మీద ఇలాంటి ఆరోపణ ఉంది కాబట్టి మీరు బెయిలబుల్, నాన్ బెయిలబుల్, అరెస్ట్ కాకపోవడాలు ఇట్లాంటి సెక్షన్స్ ప్రకారం వాళ్ళకి ఆర్డర్లు ఇస్తుంటాయి. ఆ విధంగానే ఇతను నందకుమార్ చెప్పిన పిటిషన్ ప్రకారం కోర్టు నిర్ణయంగా భావించవచ్చు. అయితే అది బహుశా నాకున్న ఈ విషయ పరిజ్ఞానం వల్ల ఏంటంటే జిహెచ్ఎంసీ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఈ వెంకటేష్ని అరెస్ట్ చేసే అవకాశాలే ఉండవు, డిఫెన్స్ ఉంటుంది. కాకపోతే కోర్టు ఏం చేస్తుందంటే వితౌట్ పర్మిషన్ చేశారు కాబట్టి మేము ఎందుకు అరెస్ట్ చేయకూడదనో, లేదా ఎమ్మటే కేసు బుక్ చేయండి, ఇది క్రిమినల్ చర్య అవుతుంది, సెక్షన్ క్రిమినల్ యాక్టివిటీ అయింది కాబట్టి క్రిమినల్ యాక్టివిటీ ప్రకారం చర్య తీసుకుంటుంటే ఆదేశించడంలో ఉన్నత న్యాయస్థానం ఉంది, ఏ విధంగానూ తప్పు ఉండదు. కాబట్టి మనం చెప్పినటువంటి అప్పీల్స్ విషయంలో ఎవిడెన్స్ ఏమి ఇచ్చాము, ఆ తర్వాత డిఫెన్స్ వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ ఏముంటుంది, దాని ప్రకారమే నిర్ణయాలు జరుగుతాయి. కాబట్టి మొత్తం మీద ఇక్కడ దక్కన్ కిచెన్ ప్రాంతము ప్లేస్ అయితే వెంకటేశ్వర రానని లీగల్గా ఉంది. అక్కడ లీజు తీసుకునే పీరియడ్లో యాక్టివిటీస్ చేసుకునే ధర్మం ఆయనకు ఉంటుంది. కాకపోతే ఆ యాక్టివిటీస్లో ఏదైనా సరే లీగాలిటీ పరిధిలోకి చేసుకోవాలి. వీళ్ళకు ఓనర్కి తెలియకుండా తనకు తిరిగి లీజుకి ఇచ్చే హక్కు ఉండదు. ఆ కండిషన్ కూడా ఉంది అందులో అని చెప్తున్నారు. సో అలా ఇవ్వడం కూడా కాంట్రాక్ట్ని మనం దాటివేసినట్టుగా ఉంటుంది, దాని మీద కూడా చర్యలు ఉంటుంది. కాకపోతే టెంపరీగా కొంచెం ల్యాండ్ మీద వీళ్ళకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ చివరికి ఎట్లయినా సరే ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్ యాక్ట్ ప్రకారం చూస్తే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఓనర్కి చాలా రక్షణ ఉంది. ఇప్పుడు గతంలో మాత్రం వాళ్ళు ఏదో కరెంటు బిల్లు కడితేనో 4 సార్లు పోస్టల్ అడ్రస్ నిరూపించుకుంటేనో కిరాయిదారునికి హక్కులు వచ్చేలా ఉన్నటువంటి చట్టాలు ఏనాడో కట్టుడిపోయినాయి. కానీ ప్రస్తుతానికి మాత్రం వీళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కానీ న్యాయం నిజంగా గెలుస్తుంది. ఈ వెంకటేష్కు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వస్తుండవచ్చు అగ్రిమెంట్ ప్రకారం చూసినా, లేదా అరెస్ట్కి అయితే అవకాశాలు ఉండకపోవచ్చు అని చెప్పవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.